చంద్రబాబు గారి ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నటువంటి పుడి శ్రీహరిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఒక కేసులో కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మరొక దాంట్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా గుంటూరు పోలీసులు నిన్న వెంటనే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను ధైర్యంగా చేయలేక చంద్రబాబు గారి మీద మార్పింగ్ ఫోటోలను పెట్టిస్తున్నాడు. ఎంత దారుణం అంటే, గతంలో మీకు నరాసుర రక్త చరిత్ర గుర్తుంది కదా, చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి సగం ఫోటో వరకు మాత్రమే ఆయన చేశారు, పైపార్ట్ వేయకుండా. కానీ ఇందులో ఏం చేశారు, ఈరోజు ఇక బరి తెగించేశారు. ఎలాగైనా అంటే వీళ్ళకి ఆగట్లేదనమాట. ఈ కూటమి ప్రభుత్వం మంచి కావచ్చు, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన కావచ్చు, పాపం జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేకుండా చేస్తుంది. బెంగళూరు ప్యాలెస్లో ఆయన నిద్ర లేకుండా చేస్తుంది. దాంతో ఆయనలో ఉన్నటువంటి అక్కసును మరొకసారి వెళ్ళగక్కాడు. సిగ్గుశరం ఉంటే ఆ రోజు నరాసుర రక్త చరిత్రను రాస్తే ఈ రోజు అది ఎవరికి అంటుకుందా చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర లేదా వైఎస్ఆర్ సుర రక్త చరిత్రని వాళ్ళకే అంటుకుంది కదా మరక. అయినా కానీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలని చెప్పి మరొక పోస్టును ఈసారి ఏకంగా చంద్రబాబు గారు ఫుల్ ఫోటో వేసేసి చేతిలో కత్తి పెట్టి ఆయన ఒంటి నిండా రక్తపు మరకలు పెట్టి ఒక పోస్ట్ వేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఉండేవాడు కాదు. మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిజంగా చంద్రబాబు గారి హత్య రాజకీయ చరిత్రే అయితే జగన్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. సో ఆయన రాజకీయాలు ఏంటనేది మీకు తెలియకపోతే అడగండి. మీరు ఇప్పుడు హత్య రాజకీయాలంటే ఆయన 40 ఏళ్ల 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా అలాంటి వాటిని సమర్థించలా. అరే నువ్వు నీ బాబాయిని నువ్వు చంపేసి చంద్రబాబు నాయుడు చంపడనగానే ఆయన నోరు మెదపలేకపోయాడు. ఆయన ఆ టైంలో ఆయన నోరు మెదపలేకపోయాడు ఆయన. ఎందుకంటే అది ఎలక్షన్ టైము. నువ్వు వెళ్ళిపోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు, వివేకానంద రెడ్డి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదని. నువ్వెంత తెలివిగలవాడివి? నువ్వు ఎన్నికల ముందు చంపేసి దాని గురించి ఎవరు మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావంటే నువ్వు ఎంత తెలివైనవాడివి జగన్మోహన్ రెడ్డి? నువ్వు చంద్రబాబు గారి హత్య గురించి మాట్లాడతావు. వీళ్ళ తాత రాజారెడ్డి హత్యను కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలోనే వేస్తారు. రాజశేఖర్ రెడ్డి హత్య నీకు సరే, ఈ హత్యలన్నీ కాసేపు పక్కన పెడదాం. రాజశేఖర్ రెడ్డి మరణం వెనక నీకు అనుమానం ఉందని చెప్పావు కదా, నీ తల్లి విజయమ్మ కూడా చెప్పింది కదా, 2019 ఎన్నికల్లో కూడా దీన్ని మీరు వాడారు కదా. మరి జగన్ సీఎం అయిన తర్వాత ఎందుకు రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఒక కమిటీని వేసి ఎంక్వైరీ చేయలేదు? నువ్వు ఆ రోజు చెప్పావు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పాత్ర ఉందని చెప్తే నీ మనుషులందరూ వెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ల మీద దాడి చేస్తే ఆ కేసులు ఇంకా కొట్టేలా తిరుగుతున్నారు పాపం వాళ్ళు. రిలయన్స్ పెట్టిన కేసుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డికో రాజశేఖర్ రెడ్డికో సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు ఈ రోజులకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇన్నేళ్ళైనా. నువ్వు మాత్రం అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి కొండవా కప్పి ఆయన అడిగిన వ్యక్తికి నువ్వు ఎంపీ సీట్ ఇచ్చావు పరిమళత్వానికి. మరి ఇది కదా దిక్కుమాలిన చరిత్ర అంటే. ఎన్నికల కోసమేమో నా తండ్రిని వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అంటావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచి నువ్వు భోజనం పెడతావు. ఇలాంటి చరిత్రను నువ్వు మాట్లాడతావు. ఒకసారి ఆ ఫోటో చూడండి ఎంత దారుణంగా వేశారు. అధికారం కోసం హత్య రాజకీయాలు చేయటం, ఆ పాపాన్ని ఎదుటివారికి అంటగట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం దశాబ్దాలుగా చంద్రబాబుకు అలవాటైన విద్య అని చెప్పి. అరే వివేకానంద రెడ్డిని హత్యలు అంటే ముందు నీ కుటుంబంలో జరిగిన హత్య గురించి మాట్లాడుకుందాం. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? నీ కుటుంబం చంపింది. నా తమ్ముడు నా కన్ను అని నువ్వే చెప్పావు. అలాంటి అవినాష్ రెడ్డి చంపితే వాడిని నువ్వు పక్కన పెట్టుకుని వాడికి ఎంపీ టికెట్ ఇచ్చి వాడిని కడప నుంచి గెలిపించుకుని వాడిని నువ్వు పక్కన పెట్టుకుని తిరిగి, అంటే ఒక హత్య చేసిన వాడిని నువ్వు పక్కన పెట్టుకుని తిరుక్కుంటూ ఎదుటి వ్యక్తులకి నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసమే జగన్మోహన్ రెడ్డి? మొహాన కాంట్రిని చూయిరా. పులివెందుల్లో నీ మెజారిటీ ఎందుకు తగ్గింది నేను అడుగుతున్నా. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో 30,000 మెజారిటీ సుమారు ఎందుకు తగ్గింది నేను అడుగుతున్నా. నువ్వు 5 ఏళ్ళు సీఎంగా పీకి ఈకలు కడితే ఒక 30,000 మెజారిటీ పెరగాలి, కానీ ఎందుకు తగ్గింది నీ సొంత నియోజకవర్గంలో? ఎందుకంటే నీ బుద్ధి బయటపడింది కాబట్టి తగ్గింది. నువ్వు నీ రోజు నీతులు చెప్తున్నావు. ఇక్కడ చూడండి, హత్యలు చేసేది నిందలు వేసేది చంద్రబాబేనని చెప్పి చంద్రబాబు ఒక ఫుల్ ఫోటో వేసేసి దానికి చేతిలో కత్తి పెట్టి ఒంటి నిండా రక్తపు మరకలు. మీకు ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ పెట్టిన ఫోటోలు ఉన్నాయి చూసారా, ఇందులో ఒక వివేకానంద రెడ్డి ఫోటో మాత్రం తీసేసాడు. ఎందుకంటే మొహాన్ని కాండ్రిని చూస్తారని భయం వేసి ఉంటుంది. ఇదే వివేకానంద రెడ్డి ఫోటో ఎక్కడ పెట్టాడు చూద్దాం. ఇక్కడ చూడండి, మల్లెల బాబ్జీ అంట, వంగవీటి రంగా అంట. వంగవీటి రంగా అని చంపిన కుటుంబాన్ని నీ పక్కన పెట్టుకుని ఆ వ్యక్తికి నువ్వు మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, విజయవాడ నుంచి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వంగవీటి రంగా అని చంపింది వాళ్ళని చెప్పడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూశారు కదా, ఇదిగో బాబు హయాంలోనే రాజారెడ్డి హత్య అంట.
అంటే వీళ్ళ తాత రాజారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోయాడంట. చంద్రబాబు నాయుడు చంపాడు. తర్వాత ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోతే నీ బాబు రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయ్యాడు, నువ్వు ఒకసారి సీఎం అయ్యావు. అంటే నీ ఫ్యామిలీ నుంచి మొత్తం 3 సార్లు సీఎంలు అయ్యారు. మరి ఎందుకు రాజారెడ్డి హత్య మీద ఒక విచారణ కమిటీ అయ్యేలా నేను అడుగుతున్నా. ఫ్యాక్టే కదా, నీ బాబు 2 సార్లు సీఎం అయ్యాడు కదా, రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం కదా. నీకంటే నీ బాబుకే ఎక్కువ ప్రేమ ఉండాలి కదా, ఆడ బాబు మీద. రాజశేఖర్ రెడ్డి బాబు మీద ఆయనకే ఎక్కువ ప్రేమ ఉండాలి కదా. లేదు మా తాత మీద నాకు ప్రేమ అంటావా, నువ్వు సీఎం అయ్యావు కదా. మరి ఎందుకు దీని మీద ఒక కమిటీ అయ్యేలా? ఆ రోజు రాజారెడ్డి హత్య మీద ఒక కమిటీ అయ్యేలా. రాజారెడ్డి చరిత్రను అడగండి, చెప్తారు. బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లై చేసిన చరిత్ర మీది. మీరేదో పెద్ద ఫ్యాక్షనిస్టులాగాను లేకపోతే మీరేదో పెద్ద పుడింగిల్లాగాను మీరు ప్రచారం చేసుకుంటారు. అసలు మీ ఇంటి పేరు ఎలా వచ్చిందో చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, వైఎస్ అంటే మీ ఇంటి పేరు ఎలా వచ్చింది చెప్పండి. ఆ వైఎస్ అనే పేరుతో ఇంకెక్కడైనా సరే ఫ్యామిలీని చూపించండి. మీ కుటుంబం తప్ప ఆ పేరుతో ఇంకెవరైనా ఉన్నారా? రాజారెడ్డి ఆ కుటుంబం తప్ప ఇంకెవరైనా ఉన్నాడు? ఎందుకు లేరు? అది మీ చరిత్ర. తవ్వితే మీరు తట్టుకోలేరు, నిద్ర కూడా పట్టదు మీకు. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ చూడండి. ఇప్పుడు రాజారెడ్డి ఫోటో గతందే, అందులో వేసిన ఫోటోనే. మళ్ళీ బాబ్జీ ఫోటో వేసుకున్నాడు. ఇందులో తీసేసిన ఫోటో ఏంటంటే దసరాది ఫోటో వేసాడు. ఇందులో తీసేసిన ఫోటో ఏంటంటే వివేకానంద రెడ్డి ఫోటో మాత్రం అందులో వేయలే. ఈ వివేకానంద రెడ్డి ఫోటో మాత్రం చంద్రబాబుకి అంటగట్ల. ఇప్పుడు కూడా చూడండి, నరాసుర రక్త చరిత్ర అని అప్పుడు చంద్రబాబు నాయుడు హాఫ్ ఫోటో వేస్తే ఇప్పుడు ఫుల్ ఫోటో వేశారు. తొక్కుపట్టి నారద యుద్ధ ఇలాంటి వాళ్ళనే నువ్వు 5 ఏళ్ళు ఇంతమందిని చెప్పారని నువ్వు అన్నావు కదా. నువ్వు సీఎంగా ఉండి నీ బాబు సీఎంగా ఉండి ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతున్నా. ఎందుకు సిబిఐకి ఇవ్వాలని చెప్పి నువ్వు ఎందుకు అడగలేదని అడుగుతున్నా. నీ చరిత్ర ఏంటి? వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు బాబు నువ్వెందుకు సిబిఐకి ఇవ్వవు, నీకేంటి భయం అని అడిగావు కదా. చంద్రబాబు నాయుడిని అడిగావు కదా. సరే పక్కన పెట్టు. నువ్వు గెలిచిన తర్వాత ఏమన్నావు నువ్వు? అబ్బాయి సిబిఐ విచారణ అవసరం లేదు, మా ప్రభుత్వంలో అద్భుతంగా విచారణ చేస్తారు అన్నావు కదా. ఆ రోజు సిబిఐ విచారణ అడిగింది నువ్వే, వద్దన్నదే నువ్వే. నీ చెల్లి సిబిఐ విచారణ కోసం పట్టుబడితే అవినాష్ రెడ్డి అవసరమైతే ఇంకో 2 కేసులు అవుతే బీజేపీలోకి పారిపోతాడు తప్ప అవినాష్ రెడ్డికి ఊడేదేమీ లేదని చెప్పి నువ్వు నీ చెల్లెలు సునీతతో చెప్పావా లేదా? ఇది కదా మీ దిక్కుమాలిన చరిత్ర. దీనికి సంబంధించి అంటే మరి ఆ పోస్టర్ చేసిన వాడిని ఉత్తినే వదిలేయాలా? ఎందుకు వదులుతారు? సరే, దీని వెనక చేయించింది ఎవడైనా కానీ దానికి ఈ రోజు బాధ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పుడి శ్రీహరి. గతంలో జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ కూడా పనిచేశాడు. సో ఇప్పుడు సోషల్ మీడియా విభాగంలో చూసుకుంటున్నాడు. సో ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తే వాస్తవానికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా చీకొట్టింది. వాస్తవానికి కుప్పం కోర్టు గతంలో అరెస్టును నిరాకరిస్తే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. ఆ స్టే మీద సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు ఏదైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోండి తప్ప ఇక్కడేం కుదరదు, అయినా మార్పింగ్ ఫేకుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సరే, ఇప్పుడు కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చింది, ఒక దాని మీద బెయిల్ ఇచ్చింది. వెంటనే మరొక దాంట్లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి ఇంకో కేసు రెడీగా ఉంది ఆయన మీద. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో కేసు రెడీగా ఉంది కాబట్టి దాని మీద అరెస్ట్ చేశారు. గుంటూరు పోలీసుల అదుపులో పుడి శ్రీహరి, కుప్పం కోర్టు ఆదేశాలతో బెయిలు. వెంటనే అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించిన పోలీసులు మార్పింగ్ ఫోటోలతో సీఎంపై దుష్ప్రచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన కేసులో వైకాపా మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, జగన్ సీఎంగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసిన పుడి శ్రీహరికి చిత్తూరు జిల్లా కుప్పం మొదటి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేటు గురువారం బెయిల్ మంజూరు చేశారు. అయితే గురువారం ఉదయం శ్రీహరినే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు అనంతరం బెయిల్ వస్తే బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? కుప్పం పోలీసులు ఆయన్ను అర్బన్ స్టేషన్కు తరలించి నోటీస్ ఇచ్చారు. అయితే అప్పటికే గుంటూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో దాంతో ఏం చేశారు? గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో గుంటూరు కొత్తపేట పోలీసులు అయితే శ్రీహరిని అయితే అదుపులో తీసుకున్నారు. వాస్తవానికి ఇలా అదుపులో తీసుకోవటం చట్టవిరుద్ధం, లేకపోతే మేము కోర్టుల్లో చూసుకుంటాం, లేకపోతే మేమే తీసుకొచ్చి సరెండర్ చేస్తామని చెప్పి అప్పట్లో పుడి శ్రీహరి న్యాయవాదులు ఏదో అడావిడి చేశారు. కానీ పోలీసులు అందుకు అంగీకరించాల. మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలాంటి విషయాల్లో మేము కలగజేసుకోమని చెప్పింది. ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పుడి శ్రీహరి. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తిరస్కరించింది. అసలు ఆ పిటిషన్ విచారించడానికే తిరస్కరించింది. ఎంత నీచంగా చంద్రబాబు గారి ఫుల్ ఫోటో పెట్టేసి అసలు అక్కడ ఫుల్ ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో, అవినాష్ రెడ్డి ఫోటోలు పక్కన పెట్టి వేయాలి దాన్ని. కాకపోతే సభ్య సమాజంలో కోర్టులు అనేవి ఒకటి ఉన్నాయి కదా. సో నువ్వు చంద్రబాబు హత్య రాజకీయాలు అయితే ఇంతమంది చనిపోయారని నువ్వు ఫోటోలు వేస్తే ఏ రోజైనా ఎవరైనా సరే కోర్టు మెట్లెక్కారా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నీ చెల్లెలు సునీత కోర్టుకి ఎక్కింది. నీ పాత్ర, నీ భార్య పాత్ర ఏంటో తేల్చాలని చెప్పి సిబిఐ అధికారులను ఇప్పుడు సునీత డిమాండ్ చేస్తుంది. ఆ రోజు నీకు ఫోన్ చేసింది ఎవరో, నీ భార్యకు ఫోన్ చేసింది ఎవరో,
నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పా, చరిత్ర తవ్వటం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. ఆ రోజు హైదరాబాద్ నుంచి కడప వరకు జగన్మోహన్ రెడ్డిని ఆయన భార్యని తీసుకెళ్ళినటువంటి కారు డ్రైవర్ చనిపోయాడు. ఎలా చనిపోయాడు వాళ్ళే చెప్పాలా. ఫ్లైట్లో వెళ్ళే అవకాశం ఉన్న కారులోనే గంటల పాటు 7-8 గంటల పాటు ఎందుకు జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి జర్నీ చేశారు? ఫ్లైట్లో వెళ్ళగలుగుతారు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అప్పటికేం దివాళా తీయలేదు కదా. వివేకానంద రెడ్డి చనిపోయాడు, ఆయనకి ఎందుకు వెళ్ళలేదు? మిమ్మల్ని తీసుకెళ్లిన డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? బీటెక్ రవిని అడిగితే చెప్తాడు మీ చరిత్ర. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రజాస్వామ్యంలో కొన్ని మాట్లాడలేం, కొన్నిటికి ఆధారాలు ఉండవు. కానీ మీరు మాత్రం నీతి జాతి లేకుండా చంద్రబాబు గారికి నేర చరిత్ర. నిజంగా చంద్రబాబు గారి నేర చరిత్ర అయితే 2 సార్లు నీ బాబు సీఎం అయ్యేవాడు కాదు, ఇప్పుడు నువ్వు సీఎం అయ్యేవాడు కాదు, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉండేవాడు కాదు. నిజంగా చంద్రబాబు గారిది నేర చరిత్ర అయితే. నువ్వు చెప్పే రాసావు కదా హత్య రాజకీయాలు అన్నావు కదా, మరి నీ బాబు 2 సార్లు సీఎం ఎలాగయ్యాడు, నువ్వు ఒకసారి సీఎం ఎలాగయ్యావు, ఇప్పుడు నువ్వెలాగున్నావు? ఇక్కడ హత్య రాజకీయాలు అయితే నువ్వు ఉండకూడదు కదా, అప్పట్లో నీ బాబు ఉండకూడదు కదా. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారి మీద మార్ఫింగ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కీలక అనుచరుడు, ప్రస్తుత సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నటువంటి పుడి శ్రీహరిని అయితే గుంటూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. 100కు 100% ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి. వైసీపీ అధికారిక సోషల్ మీడియాలోనే దీన్ని పోస్ట్ చేసి చంద్రబాబు హత్య రాజకీయాలని రాశారంటే వీళ్ళు ఎంత బరి తెగించుంటారు? సో మొత్తంగా పుడి శ్రీహరి వ్యవహారం అయితే ప్రస్తుతానికి కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం గుంటూరు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఖచ్చితంగా న్యాయపరంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకళ్ళు ఇలాంటి సాహసం చేయాలంటే భయపడే స్థితిలో చర్యలు తీసుకోవాలి.